కంచే చేను మేస్తే అనే సామెత తెలుసు కదా, అగో ఆ సామెత లెక్కనే ఉన్నది. ఏపీ సీఎం చంద్రబాబు ఎవ్వరం అని అంటున్నాడు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన ఉంటున్న ఇంటి సంగతి ఏంది అని గట్టిగానే అడిగిండు. సార్ షాట్ చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అతని డైరెక్షన్ లో మంత్రి గారు ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? అక్రమ నిర్మాణం కాబట్టి నోటీసులు ఇచ్చిండ్రు. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఇల్లు నచ్చిందే ఉంటున్నాడు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? ఆయనే ఉంటున్నాడు కాబట్టి ఆయనదే అనుకోండి. మీ సొంతమా? కాదు. లేదా అది లింగమనేని రమేష్ గారిదా? కాదు. లేదా రాష్ట్ర ప్రభుత్వందా? కాదు. రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్ కు విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? అరే ఏంది సార్ మీరు కోర్టుల లాయర్ లెక్క గిట్ల లా పాయింట్లు లేవదీస్తే ఎట్లా? అసలు ఆ ఇల్లు ఎవరిది? మళ్ళా అదే ప్రశ్న. పోనీ ఆయనదే అనుకోండి. మీదైతే మీ పేరు మీద ఉందా? పోనీ బాబు పేరు మీదనే ఉన్నదనుకోండి. ఇంటి పన్ను మీరే కడుతున్నారా? కాదు కాదు, ఆ ఇల్లు బాబుది కాదు, కిరాయికి ఉంటున్నాడు అనుకోండి. అద్దె కడుతున్నారా? దానికి కడుతుండొచ్చు. అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? అబ్బా, ఆ ఇల్లు బాబుది కాదు, అద్దెల్లు కాదు, ప్రభుత్వాంది అనుకోండి. ప్రభుత్వందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? సార్ మీకు ఒక దండం. మీరు అడిగే ప్రశ్నలకు బాబు దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు కాబట్టి మీరు 100 ప్రశ్నలు అడిగినా ఆయన కిక్కురు మనడు. వదిలేయండిగా.